కాకినాడ జిల్లా సామర్లకోట తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో సమావేశంలో మాట్లాడారు. సామర్లకోట మండలం గ్రామంలో ప్రజలకు అందుతున్న వివిధ ప్రభుత్వ పథకాల తీరుపై వివరించారు. సామర్లకోట పట్టణానికి రైల్వే గేట్ దగ్గర అప్రోచ్ వంతెన మరియు ఉండూరు రైల్వే గేట్ దగ్గర అండర్ గ్రౌండ్ నిర్మాణానికి సర్వే జరుగుతున్నట్లు వివరించారు. నేను సామర్లకోట తహసీల్దార్ని, కాకినాడ జిల్లా. మా రెవెన్యూ ఐటమ్స్ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మొదలుపెడుతున్నాను. యాక్చువల్గా మన మండలంలో ఇళ్ల స్థలాల కోసం 2680 అప్లికేషన్లు వచ్చినాయి. వాటిలో 950 మంది అర్హులుగా తేలింది. అలాగే 1730 మంది అనర్హులుగా తేలింది. ఎందుకంటే వివిధ కారణాల వల్ల వాళ్ళకి ఇప్పటికే ఇళ్ల స్థలం ఉండడం కానీ, లేదా వాళ్ళ పేరున ఎలక్ట్రికల్ కనెక్షన్ ఉండడం, ఇటువంటి కారణాల వల్ల ఆన్లైన్లోనే వాళ్ళ ఇనెలిజిబిలిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. అట్లాగే కొంతమంది చిన్న ఉద్యోగాలు అవి చేసుకుంటూ ఆదాయం మన రేషన్ కార్డుకి కంటే ఎక్కువ ఆదాయం బీపీఎల్ క్యాడర్ కానందువల్ల కూడా రిజెక్ట్ అవుతుంది. అదేవిధంగా మన మండలంలో గత జనవరి 2-3 తారీఖుల నుంచి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ఒకటి ప్రారంభించి ఉన్నాము. మన మొత్తం